మహావీరుడైన హిరణ్యకశిపుడు నరసింహావతారుడైన శ్రీహరి చేతిలో అంతమైపోయేసరికి ముల్లోకాలలో ఉన్న దైత్య దానవ రాక్షసాది దేవ విరోధ జాతుల వారందరూ ఒకచోట సమావేశమయ్యారు. వీరందరూ చాలా తర్జన భర్జనలు చేసి చివరికి హిరణ్యకశిపుని మునిమనవుడైన బలిచక్రవర్తిని రాక్షస రాజ పదవికి ఎంపిక చేశారు. బలిచక్రవర్తికి మరణమే లేని అమరత్వాన్ని, దేవతలకు రాజైన ఇంద్రత్వాన్ని, యుద్ధాలలో ఓటమి లేకపోవడాన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించి ఉన్నాడు. బలిచక్రవర్తికి ఉన్న వరాల బలం వల్ల, ఇతని తపశ్శక్తి, సత్యధర్మనిష్ట అధికంగా ఉండటం వలన దేవేంద్రుడు తేలికగా పరాజయం పాలైనాడు. ఓడిపోయిన దేవేంద్రుడు తన తల్లిదండ్రులు అయిన అదితి కశ్యపుల వద్దకు చేరి తన ఓటమి వివరాలను చెప్పాడు. అప్పుడు తల్లి ఇలా అంది: నాయనా, 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవని, 1000 తలలున్న విష్ణుమూర్తి దిగిరావాలని స్వయంగా ఆ అశరీరవాణి చెప్పిందంటే దానికి మనం ఏమి చేయగలము? అందరం కలిసి బ్రహ్మదేవుని కలుద్దాం అన్నది. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు దేవతలందరూ కశ్యప అదితి దంపతులు క్షీరసాగర సమీపంలో 1000 సంవత్సరాల పాటు శ్రీహరి గురించి తీవ్రమైన తపస్సు చేశారు. స్వామి అనుగ్రహించి వరం కోరుకోమనగా అప్పుడు దేవతలు అదితి గర్భంలో వామనుడి అనే పేరుతో జన్మించి దేవేంద్రుడికి తమ్ముడివై అందరికీ ఆనందాన్ని కలిగించమని కోరారు. కొంతకాలానికి అదితీదేవి గర్భవతి అయింది. ఆ గర్భాన్ని 1000 సంవత్సరాల పాటు భరించింది. ఆమె ఒక దివ్య బాలుడిని ప్రసవించింది. ఆ పిల్లవాడి తేజస్సు లోకోత్తరంగా ఉంది. ఆ బాలుడు ఏమీ తెలియనట్టుగా దేవతల వంక చూసి, నేను మీకోసం ఏం చేయాలి అని అమాయకంగా అడిగాడు. అప్పుడు దేవతలు, దేవా, ఈ బలిచక్రవర్తిలో ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నా దేవతలకు అవయభాగాలు లేకుండా చేశాడు, ఋషులకు రాక్షసులను అధిపతిగా చేశాడు. అందువల్ల దేవేంద్రునికి త్రిలోకాధిపత్యం వచ్చేటట్లు చేయి స్వామి అని కోరారు. వెంటనే శ్రీహరి వామనావతారంలో బృహస్పతిని తోడు తీసుకొని బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికను చేరుకున్నాడు. ముచ్చటగా ఉన్న ఆ బాలభట్టుని చూసి బలిచక్రవర్తి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వామన స్వామి మధుర మందహాసం చేస్తూ, ఒక చిన్న కోరిక కోరుతా, అది ఇవ్వు చాలు నాకు. అది కూడా నా కోసం కాదు, మా గురువుగారి కోసం 3 అడుగుల నేల నాకు ఇవ్వు, అదే నా పెద్ద కోరిక అని. బలిచక్రవర్తి ఆలస్యం చేయకుండా దానం చేసేసాను అన్నాడు. ఇంతలో శుక్రాచార్యుడు, రాజా, తొందరపడబోకు, వాగ్దానం చేయబోకు, ఇతను మోసగాడు, మీ జాతికి శత్రువైన విష్ణువే ఈ రూపంలో వచ్చాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురుదేవ, స్వయంగా విష్ణుమూర్తి యాచకుడుగా వస్తే ఇంతకంటే ఉత్తముడు మనకెవరో దొరుకుతారు అనేసి బంగారు జలపాత్రను చేతిలో తీసుకొని సంకల్పపూర్వకంగా దానం చేసేశాడు. దానజలం వామనమూర్తి చేతిలో పడటంతో వామనమూర్తి కాస్త విరాణమూర్తిగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. భూమి ఆయన పాదాలుగా మారిపోయింది. స్వర్గలోకం ఆయన శిరస్సు అయింది. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో విశాల ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు బలి శిరస్సు మీద ఉంచి ఆయనను పాతాళానికి త్రొక్కివేసి ఆ లోక సంరక్షణ బాధ్యతను బలిచక్రవర్తికి అప్పగించాడు. దేవేంద్రునికి స్వర్గాధిపత్యం ఇచ్చి కర్తవ్య నిర్వహణ సరిగా చేయమని ఆదేశించాడు.